హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఇంకొక ఫామ్ ల్యాండ్ తీసుకొచ్చానండి. ఇది మనకు షాద్నగర్లో కంసాన్పల్లి విలేజ్లో వస్తుందన్నమాట. మీకు అనిపిస్తుంది ఇది క్లబ్ హౌస్ అండి. ఇది అంటే ఇక్కడ ఫామ్ ల్యాండ్లో ఫేజ్ 1 ఫేజ్ 2 ఉన్నాయన్నమాట. సో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఈ క్లబ్ హౌస్ యాక్సెసిబుల్ ఉంటుంది అన్నమాట. మీకు మెంబర్షిప్ ఉంటుంది. మీరు వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఇది అన్నమాట. ఇది కావాలంటే మీకు ఆవులు కానీ, ఎలక్ట్రిసిటీ, చెట్లు, డక్స్, సిట్అవుట్ ఏరియా, చిన్న క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఒక వండుకోవడానికి కిచెన్ ఏరియా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా క్రికెట్ ఆడుకోవడానికి స్పేస్ మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఇట్లా నీట్గా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ జార్బండ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఎవరైతే వెంచర్లో ఈ ఫామ్ ల్యాండ్స్ కొనుక్కుంటారో వాళ్ళకు ఈ క్లబ్ హౌస్లో యాక్సెసిబుల్ ఉంటుంది అన్నమాట. మీకు ఇది సో ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టారండి. ఇక్కడ మీరు కిచెన్ ఏరియా ఉంటుంది, వండుకోవచ్చు మీరు. ఇక్కడనే ప్లేయింగ్ ఏరియా ఉంది, చూడొచ్చు. సో అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ చిన్న సిట్అవుట్ ఏరియా అండి, ఇలా కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చు. టేబుల్ టెన్నిస్ ఉంది, సిట్టింగ్ చైర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అంతా చిన్న క్లబ్ హౌస్ లేక అనమాట. సో ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి క్లబ్ హౌస్ యాక్సెసిబుల్ కూడా మీకు ఉంటుంది కాబట్టి బాగుంటుంది. చూడండి, అక్కడ ప్లేయింగ్ ఏరియా, క్రికెట్ ఆడుకోవచ్చు మీరు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు క్లబ్ హౌస్ చూస్తారు కదండి. ఇప్పుడు అసలు కథ చూద్దాం మనం. ఇప్పుడు మీకు ఏవైతే చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో ఇది మొత్తం ఫామ్ ల్యాండ్ అండి, ఫామ్ ప్లాట్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు 5 గుంటాస్, 10 గుంటాస్, 15 గుంటాస్, 20 గుంటాస్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో ఇలా మనకు చూస్తే చూడండి, మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఎవ్రీ డే మెయింటైన్ చేస్తూనే ఉంటారు అన్నమాట మనకి. సో మీకు ఇట్లా అయితే అమ్మేసి వెళ్ళిపోవడం కాదండి. సో చూడొచ్చు, మీకు డ్రిప్పింగ్ ఉంది, బోర్ ఉంది. ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళ పనులు కూడా ఉన్నారన్నమాట. చూడొచ్చు, మీకు చెట్లు కూడా వైట్ వేసారు పురుగు రాకుండా. సో మనకు 5 గుంటలకు మినిమం ఒక 20 చెట్లు వస్తాయండి. అలా మామిడి చెట్లు ఉంటాయి, డిఫరెంట్ ఫ్రూట్స్ సంబంధించిన దానిమ్మ కావచ్చు, పొమ్మగ్రనేట్ కావచ్చు, డిఫరెంట్ చెట్లు కూడా వేస్తారన్నమాట. మెయింటెనెన్స్ ఉంటుందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. మీరు తక్కువలో మీరు షాక్ అయితే చెప్తే కూడా. సో మీ క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఉంది, మెయింటెనెన్స్ ఉంది, మన చెట్లు ఉన్నాయి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. సో ప్రైస్ కూడా అండి, ఇది ఎక్కడ వస్తుందంటే మన కంసాన్పల్లి విలేజ్ అండి. హైవే నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది, బస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. విత్ ఆల్ ఫెసిలిటీస్. ప్రైస్ చెప్తున్నాను 3500 నుంచి స్టార్ట్ చేసుకుంటూ 4500 రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. బిట్వీన్ డిపెండ్స్ ఆన్ ప్లాటింగ్, ఫేసింగ్, మెయింటెనెన్స్. చిన్న చెట్లు ఉంటే ఒక రేటు, పెద్ద చెట్లు ఉంటే ఒక రేటు అనమాట. ఫేసింగ్ బట్టి డిఫరెంట్ చార్జెస్ ఉంటాయి అనమాట. సో 3500 స్టార్ట్ చేసుకుంటే 4500 రేంజ్ వరకు పర్ స్క్వేర్ యార్డ్ అట్లా అవైలబుల్ అంటే. మినిమం 5 గుంటాస్, 10, 15, 20 గుంటాస్ అవైలబుల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే అండి.